రేవంత్ రెడ్డి గారికి బోనాల పండుగ శుభాకాంక్షలు. గతంలో అంబర్పేట బతుకమ్మ కుంటలో చెరువు కబ్జా చేసి కొందరు కబ్జాదారులు ల్యాండ్ గ్రాఫిక్ చేశారు. గత 30 సంవత్సరాలుగా కొట్లాడి దాన్ని కాపాడాలని తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ద్వారా కాపాడి బతుకమ్మ కుంటను నెలకొల్పం అందరికీ అందుబాటులో ఉండే విధంగా వాకింగ్ మరియు పిల్లలకు ఆడుకోవడానికి అనువైందని, చిన్నపిల్లలు కూడా చాలా ప్రశాంతం ఉండే విధంగా ఏర్పాటు చేశారని, బతుకమ్మ కుంటను కాపాడారని అన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత చిన్న చెరువులను కాపాడాలని ముఖ్యమంత్రి ఆలోచన చేసినందుకు ఆయనకు ధన్యవాదాలని, అదేవిధంగా కొన్ని కోట్ల రూపాయల భూములను కాపాడారని, వృత్తి పనులకు ఉపయోగపడుతుందని, ముఖ్యమంత్రికి ముందు ఆలోచన మంచిదని, హైడ్రాను యథావిధిగా కొనసాగించాలని తెలిపారు. రామంతపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ, సుందరీకరణకు నిధులు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. విహెచ్ రామంతపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణకు స్థానికుల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడంపై హర్షం వ్యక్తం చేసిన విహెచ్ పెద్ద చెరువుకు 20 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. పెద్ద చెరువును బతుకమ్మ పండుగ వరకు అభివృద్ధి చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. తీసుకోవడం నేను మళ్ళీ ఏం చెప్పేది ఇప్పుడు వచ్చింది తీసుకోవడం నేను మళ్ళీ ఏం చెప్పేది రేవంత్ రెడ్డి గారికి బోనాల పండుగ సమయంలో ముఖ్యంగా గతంలో అంబర్పేట బతుకమ్మ కుంటను కూడా చెరువు చేసి, అది ఒరిజినల్ గా చెరువు ఉండే కానీ కొందరు భూబకాసురులు, ల్యాండ్ గ్రాబర్స్ కబ్జా చేశారు. దాని మీద నేను 30 ఏళ్ల నుంచి కొట్లాడినా ఫైనల్ గా హైడ్రా ద్వారా, రంగనాథ్ ద్వారా అది చాలా బాగా చెరువు అయింది, వాకింగ్ ప్లేస్ అయింది. పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు పొద్దున్న పూటనే తిరగడం, అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న పిల్లలకు ఎక్సర్సైజ్ చేసేది కూడా పెట్టారు. అదే విధంగా ఇవాళ ఏదైతే పెద్ద చెరువు ఉన్నదో రామంతపూర్ లో, గతంలో నాకు బాగా తెలుసు, అంబర్పేట రామంతపురం అంటే కలిసే ఉండేది. తర్వాత రామంతపూర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో పోయింది. కానీ నాకు రామంతపురం తోటి చిరకాల పరిచయాలు ఉన్నాయి. ఆ రోజులలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు దీన్ని కబ్జా చేయాలని, దీన్ని కూడా చెరువును పూడ్చేసి ఇండ్లు కట్టుకోవాలనే ఆలోచనతో నా దగ్గరికి వచ్చారు. కానీ నేను ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. మా అంబర్పేటలో బతుకమ్మ కుంట చెరువు పూడ్చి నేను 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా. మరి ఆ చెరువును ఏ విధంగా కబ్జా చేస్తారు, దానికి నేను వ్యతిరేకము అని చెప్పడం జరిగింది. అదే విధంగా అఫీషియల్స్ కూడా చెప్పారు. ఆ తర్వాతనే, లేకపోతే ఇప్పటి వరకల్లా ఆ పెద్ద చెరువులు అన్ని ఇంట్లో అయిపోతుండే. అది నేను ఆపగలిగిన. దానికి మా ముఖ్యమంత్రి గారు ఆ చెరువును కూడా బాగా చేయాలని, పెద్ద చెరువును మంచిగా ఇవాళ రేపు ఎన్విరాన్మెంట్ ప్రకారంగా చెరువులు కాపాడితేనే నీళ్ళ